ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులు అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది మీ మీ ప్రజాపాలన ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఎక్సలెంట్‌గా ఉంది. ఈ ఒక్క గంట కూడా వేస్ట్ చేయకుండా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకు వాగ్దానాలు ఇచ్చినామో ఆ వాగ్దానాలు నెరవేరే విధంగా ఇందిరమ్మ రాజ్యం ఎట్లుంటది అనేది గతంలో మా కాంగ్రెస్‌లో ఉన్న నాయకులందరూ చూపించారు. గతంలో ముఖ్యమంత్రులు ఉన్నవాళ్ళు, నాయకులు ఉన్నవాళ్ళు. అదే తరహాలో ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా పనిచేయబోతుంది. ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడా మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రులు కానివ్వండి, నాయకులందరం కూడా పనిచేస్తున్నాం. ముఖ్యంగా మీరు ప్రగతి భవన్ని ప్రజా దర్బార్గా, ప్రజావాణిగా మార్చిన నేపథ్యంలో ఫీడ్బ్యాక్ ఎట్లా ఉందండి? ప్రజల స్పందన ఎట్లా ఉంది? చాలా బాగుందండి. మేము ఊహించిన దానికంటే 100 టైమ్స్ ఎక్కువగా రెస్పాన్స్ ఉంది. ఎక్కడెక్కడి నుంచో వాళ్ళ అసలు చెప్పుకోలేని సమస్యలతో వచ్చి అందరు కూడా కలిసి చెప్పుకోవడానికి ఒక మంచి వేదికగా తయారైపోయింది. అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు దాన్ని ప్రజాభవన్గా చేయడం అనేది. మీరు అనుకున్నారా కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా పవర్లోకి వస్తుందని మీరు అనుకున్నారా? కాంగ్రెస్ పార్టీ అనుకున్నామండి. ఎందుకంటే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రజలందరూ ఇబ్బందులు పడ్డారు కాబట్టి, ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ని ఆదరిస్తారు అనేది మాకు బలంగా తెలుసు. ఇంకా అట్లాగే గ్రౌండ్ రియాలిటీ తెలుసు కాబట్టి డెఫినెట్గా మేము అధికారంలోకి వస్తాం. ముఖ్యంగా కేసీఆర్ని ప్రజలు ఎందుకు పక్కన పెట్టారు? అంటే ఆయన పాలన నచ్చలేదనా, లేకపోతే పథకాలు నచ్చలేదనా? ఆయనేమో రైతు బంధు ఇచ్చారు, దళిత బంధు ఇచ్చారు, ధరణి తీసుకొచ్చినారు. ఇదంతా ప్రజలు చూడలేదంటారా, విశ్వసించలేదంటారా కేసీఆర్ని? ప్రజలు అన్నీ చూశారు కానీ కేసీఆర్ని విశ్వసించారు. ప్రజలు పథకాలన్నిటిని కూడా చూశారు కానీ ప్రతి పథకంలో కూడా గోల్మాలే. ప్రతి పథకంలో కూడా నాయకులు కమిషన్లే. చిన్న నాయకుల నుంచి ఎమ్మెల్యే, మంత్రి వరకు కూడా ప్రతి పథకంలో కమిషన్లు తీసుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురి చేసిండ్రు. కాబట్టి ప్రజలందరూ కూడా మాకు ఈ పథకాలు లేకపోయినా పర్లేదు కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టి అవమానాలు చేసే ఈ నాయకులు వద్దు, ఈ ప్రభుత్వం వద్దు అని ప్రజలు అనుకున్నారు. ఓకే, ముఖ్యంగా బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఏంటంటారు? అంటే వాళ్ళ అహంకారమా, లేకపోతే ఇంకేదైనా అంటే ఏం చెప్తారు మేడం? డెఫినెట్గా అహంకారమే అనుకోవాలి. ఎందుకంటే రెండోసారి వాళ్ళు మళ్ళీ ఆ స్థానంలో కూర్చునేసరికి, రెండోసారి అధికారంలోకి వచ్చేసరికి ఇంకా మేమేం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే విధంగా ప్రజలకు ఏదైతే మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టారో వాటిని ఇంప్లిమెంట్ చేయకపోవడం కానివ్వండి, ప్రజలు ఏమనుకుంటున్నారో అని ప్రజలు వచ్చి కలవడానికి అవకాశం లేకపోవడము, అది చాలా అన్ని రకాలుగా ఇంకా విద్యార్థులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులకు గురైనరు. కాబట్టి అందరూ ఇక వీళ్ళ అహంకారమే అన్నిటికీ మూల కారణం అనుకోవాలి. ప్రధానంగా మీరు కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఎందుకు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు జాయిన్ అయ్యారంటే ఏం చెప్తారండి? అసలు ఏం జరిగింది మీకు కేసీఆర్కి మధ్య? ఏమొచ్చింది అసలు తగాదాలు? ఇప్పటికీ ఈ ప్రశ్న ప్రతిసారి మీ మీడియా వాళ్ళు అడుగుతూనే ఉన్నారు, నేను చెబుతూనే ఉన్నాను. నాకు కేసీఆర్కి యాక్చువల్లీ ఏం లేదు కానీ అక్కడ ఒక శకుని ఉన్నాడు. ఆ శకుని వల్ల ఇబ్బంది జరిగి నేను బయటకు వచ్చాను. ముఖ్యంగా 40 ఏళ్ళ పొలిటికల్ ఇండస్ట్రీలో కేసీఆర్ అనే వ్యక్తి మొదట్లో డబ్బుకి ఈ రోజు కూడా ఆయన మొట్టమొదటిసారి 85లో ఎమ్మెల్యే అయినప్పటి నుండి ఆయన డిప్యూటీ స్పీకర్ ఉన్నంత వరకు కూడా డబ్బు గురించి ఏ రోజు డబ్బుకు ముఖం జాచలేదు. కానీ ఎప్పుడైతే ఉద్యమ పార్టీ స్టార్ట్ చేసిండ్రో ఆ టైం నుంచి ఈ శకుని గౌడ్ ఎంటర్ అయినప్పటి నుంచి ఇంకా అసలు ఉద్యమముని డైవర్ట్ చేసేసి మొత్తం డబ్బులు దండుకునే విధంగా దాన్ని తయారు చేసేసిండు ఈ శకుని గౌడ్. ఆయన అజెండా కరెక్ట్ ఉన్నా అది ఇంప్లిమెంట్ అవ్వకుండా, కానీ తెలంగాణ వాదం అనే ఆ వాదాన్ని నాయకులు కానివ్వండి, ఉద్యమకారులు కానివ్వండి, ప్రతిపక్షాలు కానివ్వండి, ప్రజలు కానీ ఎత్తుకోవడం వల్ల అక్కడ కేసీఆర్ సక్సెస్ అయ్యారు. ఆ రకంగా ఆయన ఉద్యమకారుడుగా ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు 2 సార్లు. కానీ ఏ ప్రజలకు కూడా ప్రజలు ఏదైతే ఆశించిండ్రో, ఏ ఆకాంక్షల కోసం అయితే తెలంగాణ తెచ్చుకున్నామో ఆ ఆకాంక్షలు అస్సలు నెరవేరలేదు. కేవలం ఓట్లు, నోటుకు ఓటు అన్న రకంగా అట్లా తయారు చేసి కవితకు ఇచ్చిన ప్రియారిటీ మీకు ఇవ్వలేదనే మీరు బయటకు వచ్చేసారా? నేను ఇప్పుడు చెప్పాను కదా ఎందుకు అనేది. మళ్ళీ కవితకి ఇచ్చిన ప్రియారిటీ నాకంటారేంటి? అసలు కవిత అనేట ఆమె ఎవరో ప్రపంచానికి
ఎప్పుడు కేసీఆర్ ఉద్యమ పార్టీ పెట్టేంత వరకు కూడా కవిత సరిగా తెలియదు, అది తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే కవిత హయ్యర్ స్టడీస్ కానీ అమెరికాకి వెళ్ళిపోయింది, అట్లా కవిత ఎవరికి తెలియదు. 2005 ఆ టైం నుంచి కవిత తెలుసు, కానీ కవితకు నాకు కంపారిజన్ లేదు. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత, కేసీఆర్ ఓడిపోయిన తర్వాత మీరు కేసీఆర్ గారికి ఫోన్ చేశారా? నాకేం అవసరం అంటే నేను ఎందుకు ఫోన్ చేస్తాను ఆయనకి? వాళ్ళు ఓడిపోతే అధికారంలోకి వచ్చిన నేను వాళ్ళకి ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నేను ఏ అవసరాని కోసం కూడా నేను వాళ్ళ దిక్కు ఎడమ కనుతోటి కూడా చూడలేదు. అట్లాంటప్పుడు వాళ్ళు ఓడిపోతే నాకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది? ఓడిపోయే పరిస్థితి తెచ్చుకుంది వాళ్ళు, ప్రజలు చూపించారు ఓటు అనే ఆయుధంతో. వాళ్ళని ఎక్కడ పెట్టానో, ఎక్కడి నుంచి వచ్చినో అక్కడ పెట్టిండ్రు. ఓకే, ఇప్పుడు కేసీఆర్ గారి కాలికి గాయమైన తర్వాత మీరు కేసీఆర్ గారిని కలిసారా? హాస్పిటల్కి వెళ్ళారా? వెళ్ళానండి. ఓకే, కేసీఆర్ గారిని కలిసారా? మరి హాస్పిటల్కి వెళ్ళారు? కలవలేదండి. హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ కేటీఆర్ కవితతోటి మాట్లాడడం జరిగింది. అక్కడ కూడా కేసీఆర్ గారు ఉండే రూమ్లో, మెయిన్ రూమ్లో వాడే శకునిగాడే ఉన్నాడు, లోపలికి రానివ్వలేదు, కలవడం జరగలేదు. ఈ మీడియాలో చూస్తే తప్ప నేను వచ్చినట్టు కేసీఆర్కి తెలియదు. ఓకే, కేటీఆర్ గారు కూడా అక్కడే ఉన్నారు. కేటీఆర్తో ఏమైనా మాట్లాడారు? అసలు ఏం జరిగింది, ఏంటి, అసలు ఎట్లా గాయమైందని చెప్పి మాట్లాడాను. అడిగాను, అన్నీ చెప్పాడు ఎట్లా జరిగింది ఏంటి అనేది. నిజంగా అసలు ఏం జరిగిందండి ఆ రోజు వాళ్ళ అంటే ఫామ్ హౌస్లో? అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు ఇట్లా గాయమైందంటే ఏం చెప్తారు? నిజంగా గొడవ జరిగిందా లేకపోతే ఇంకేమైనా జరిగిందా? గొడవలు అంతకుముందు జరిగినాయి అనేది తెలుసు, కానీ ఏదైతే కేసీఆర్ గారు పడ్డారో ఆ టైంలో గొడవ జరిగినట్టయితే తెలియదు నాకు. ఎందుకంటే కేటీఆర్ని అడిగితే చెప్పింది ఏంటి అంటే, డిన్నర్ చేశాక హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు పడిపోయినరు పంచె తట్టుకొని అని కేటీఆర్ చెప్పిండు. కానీ అంతకుముందే ఈ ఓటమి మీద విపరీతమైన హై డిస్కషన్, ఫ్రస్ట్రేషన్ కాదు, విపరీతమైన డిస్కషన్ జరిగింది. ఓకే, అంటే డిప్రెషన్లో వెళ్ళిపోయినారా కేసీఆర్? అంటే డెఫినెట్గా ఇప్పుడు మనం అనుకున్న పని ఏదైనా కాకుండానే మనం ఫీల్ అవుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరమైనా అది న్యాచురల్. అలాంటిది మూడోసారి హ్యాట్రిక్ కొడతా అనుకున్న ఆయన మరీ 39 సీట్లకే పరిమితం కావడం అనేది ఆయన ఎక్స్పెక్ట్ చేయని విషయం కాబట్టి డెఫినెట్గా డిప్రెషన్కు వెళ్ళారు, కానీ షాక్ అయ్యారు. ఓకే, మీరు అంటే కేసీఆర్ ఓడిపోయారన్న నిజం మీరు విన్న తర్వాత మీకు ఏమనిపించింది? అది నిజంగా ఇది కేసీఆర్ ఓడిపోయారు అనిపించిందా? అంటే ఎవరు నమ్మలేదు అనిపించిందా? ఏమనిపించలేదు. కామారెడ్డిలో కూడా 3వ స్థానానికి వెళ్తున్నారు కేసీఆర్. అనవసరంగా కామారెడ్డి చేసే గజ్వేల్ ఏదో కాంటెస్ట్ చేయకుండా కామారెడ్డిని ఎందుకు కాంటెస్ట్ చేస్తున్నారు? అక్కడ ఓటమితోటి అది ప్రజలకు ఏ రకంగా ఇన్ఫర్మేషన్ పోతుంది అనేది అనిపించింది. డెఫినెట్గా కామారెడ్డిలో ఓటమి జరుగుతుంది అనేది నాకు ముందే తెలుసు. ఎందుకంటే ఏ కామారెడ్డిలో ఆయన బంధువర్గం ఉందో వాళ్ళే ఆయనకు పనిచేయలేదు. ఓకే, సో మీరు అంటున్న ఆ శకుని బీఆర్ఎస్ కోటరీలో ఎవరు అంటే ఏం చెప్తారండి? అందరికి తెలిసిన విషయం ఏమేనండి, సంతోష్ గాడు. ఓకే, అంటే మీకు ఆయనకు పడదా, లేకపోతే ఎందుకు ఆయన పదే పదే గతంలో కూడా మీకు పదవి రాకుండా ఏమైనా అడ్డుకునే ప్రయత్నం చేశారా? నాకు వాడికి పడకపోవడం అని కాదు, ఈరోజు వాళ్ళ ప్రభుత్వం పడిపోయింది అంటేనే వాడే మూల కారణం. బీఆర్ఎస్ పార్టీలో ఏ చిన్న వ్యక్తి నుంచి పెద్ద వ్యక్తి వరకు అడిగినా కూడా ముఖ్యమంత్రినిగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ను కలవనీయని వ్యక్తి ఎవరు అంటే ఈ ఫాల్తుగాడు ఒకడనే చెప్తారు. ఓకే, ఎక్కడ ఎవరికి కూడా ఏ రకమైన బెనిఫిట్స్ రావాలన్నా రాకుండా చేసి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన వేస్ట్ యూజ్లెస్ ఫెలోనే వాడండి. ఓకే, సో ఇప్పుడు కేటీఆర్ కూడా ఓటమిపై పోస్ట్ మార్టం నిర్వహించిన పరిస్థితి, నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. తప్పు నాదే, నా వల్లనే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, మేము ప్రజల్లోకి బలంగా వెళ్ళకపోవడం అని చెప్పేసి, అలాగే ప్రజల్ని ప్రగతి భవన్లో కలవడకపోవడం అని చెప్పేసి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వాళ్ళు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చిన నేపథ్యంలో అది కూడా కేసీఆర్ బ్లండర్ మిస్టేక్ చేసినట్టు మీరు అనుకుంటున్నారా? అంటే తెలంగాణ అనే పదాన్ని పక్కన పెట్టేసి బీఆర్ఎస్ అనే పదం పెట్టడం అనేది డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే తెలంగాణ వాదాన్ని, తెలంగాణ పదాన్ని, ఆ అజెండాను వీళ్ళు ఎత్తుకున్న అజెండాను గౌరవించింది, హత్తుకున్నది, ఆశీర్వదించింది, ఆదరించింది తెలంగాణ ప్రజలు. భారత రాష్ట్ర సమితి అని వీళ్ళు పేరు మారిస్తే భారతదేశ ప్రజలు కాదు ఆదరించింది.
ఈ టీఆర్ఎస్ పార్టీ నుంచి మొదటిసారి రెండోసారి ముఖ్యమంత్రి అయిందంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల సహకారంతో, ఆశీర్వాదంతో. డెఫినెట్గా మీ ఇష్టం ఉన్నట్టు ఏ ప్రజాభిప్రాయం తీసుకోకుండా మీకు ఎవరైతే వెన్నంటూ ఉన్నారో ఉద్యమకారులు, మేధావులు, వాళ్ళ సలహాలు తీసుకోకుండా మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టం ఉన్నట్టు టీఆర్ఎస్ను బీఆర్ఎస్ మార్చుతాము అంటే జరిగింది ఇది పరిస్థితి. ఓకే. ఈ మధ్య మీరు కవిత గారితో ఏమైనా మాట్లాడారా అండి? హాస్పిటల్లో మాట్లాడానండి. ఓకే. ఏం చెప్పారండి కవిత గారు? చెప్పడానికి వాళ్ళ దగ్గర ఉన్నదని ఏమీ లేదు కాబట్టి ఏం చెప్పలేదు. నేను అడిగిన దానికి ఆన్సర్ చేసిందంటే బాబాయ్ ఇన్సిడెంట్ అట్లా అయింది, దాని గురించే మాట్లాడినాం కానీ వేరే మాట్లాడింది ఏమీ లేదు. సో నెక్స్ట్ కేసీఆర్ స్టెప్ ఏం వేసే అవకాశం ఉందంటారు? నెక్స్ట్ అడిగి ఏంటంటే ఆయన ఇప్పుడు కేటీఆర్ అలాగే హరీష్ రావు, కవిత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ ఒక్కరే అసెంబ్లీలో ఉంటారు, వాళ్ళ ముగ్గురేమో పార్లమెంట్లో ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? నాకు తెలిసి కేసీఆర్ అసెంబ్లీలో ఉండకపోవచ్చు. ఓకే. కేసీఆరే పార్లమెంట్కి వెళ్తారు. కేటీఆర్ను అసెంబ్లీకి ఉంచి హరీష్, కవిత వీళ్ళని తీసుకెళ్తుండొచ్చు. ఎందుకంటే అసెంబ్లీలో ఒక హరీష్ నుంచి కేటీఆర్, కవితను కేసీఆర్ గారు తీసుకువెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే హరీష్ ఎక్కడ మళ్ళీ క్యాప్చర్ చేస్తాడేమో పార్టీనన్నా వీళ్ళకు ఇన్ఫీరియారిటీ ఉంటుంది కాబట్టి కేసీఆర్కి ఉంటుంది, అది వీళ్ళకు ఉంటుంది కాబట్టి, శకునిగాడు వీళ్ళ టీంకి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఒక హరీష్ మీద వదిలేయరు. సో అందుకని ఓన్లీ కేటీఆర్ అండ్ కవితని పార్లమెంట్కి తీసుకెళ్తారు అనేది ఉండదు, హరీష్ని కూడా తీసుకెళ్తుండొచ్చు పార్లమెంట్. ఓకే. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము దాదాపుగా 10 సంవత్సరాలు పరిపాలించిన నేపథ్యంలో ఎప్పుడైనా ఒక్కసారి కూడా గత ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర నుంచి మీకు ఫోన్ వచ్చి నువ్వు కాంగ్రెస్ పార్టీలో వద్దమ్మా, మా దగ్గర ఉండు, పనిచేయి, మీకు ఒక శాఖ ఇస్తాను, ఏమైనా మంత్రి పదవి ఇస్తానంటే ఏమైనా చెప్పలేదంటారు? ఎందుకంటే మీరు ఒక ఫ్యామిలీ సభ్యురాలు, కూతురు, నిజంగా ఏం ఫోన్ రాలేదా అప్పటి ఆ రోజుల్లో? మీకు తెలిసింది ఒక సభ్యురాలని, ఫ్యామిలీ మెంబర్ కానీ మీకు తెలియని విషయం ఏంటంటే కవిత, కేటీఆర్ లేనప్పుడు హరీష్తో పాటు ఉద్యమ జెండాను పట్టుకొని నడిపించింది నేనే. అది చాలా తక్కువ మందికి తెలుసు. పార్టీ కరీంనగర్లో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పెట్టడానికి, ఆఫీసును నడిపించడానికి కూడా ఎవరు ముందుకు రాని రోజుల్లో సొంత డబ్బులు పెట్టుకొని మేము నడిపించినాం. కానీ ఈ శకునిగాడు వీళ్ళందరూ కలిసి హైజాక్ చేసేసినట్టు చేసి అసలు సిసలైన ఉద్యమకారులను పక్కకు పెట్టేసి ఈ రకంగా తయారైపోయి ఇప్పుడు లాస్ట్కు అవినీతి కుటుంబం, అవినీతి కేసీఆర్ అనే కాడికి తెచ్చేసారు. కానీ 80,000 పుస్తకాలు చదివిన అన్న కేసీఆర్కి ఈ ఓటమి అనేది ఎక్కడ ఆయన తప్పు చేశారు? నిజంగా ఎవరు కూడా ప్రజలు కూడా కేసీఆర్ ఓడిపోయారా అన్న విషయం కూడా ఇప్పటికీ కూడా ఒక నమ్మశకంగానే ఉన్న పరిస్థితి. ఎక్కడ తప్పు చేశారంటే కేసీఆర్, ఎందుకంటే ఒక రాజకీయ స్ట్రాటజిస్ట్ అంటారు, పొలిటికల్ చాణక్యుడు అంటారు, కానీ ఎక్కడ తప్పు చేశారంటే ఏం చెప్తారండి? పుస్తకాలు చదివింది వాస్తవమే. ఆయన ఏ మాత్రం టైం దొరికినా బుక్స్ బాగా రీడ్ చేస్తారు, అది వాస్తవం. ఇంటెలిజెన్స్ రిపోర్ట్, నేను ఒక ముఖ్యమంత్రిని, నాకు వచ్చే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కరెక్టా కాదా అని క్రాస్ చెక్ చేసుకోలేకపోయినారు. ఎవడు ఏది ఇచ్చినా అదే కరెక్ట్ అనుకున్నారు. అసలు తను ఉన్న దగ్గర నుండి, తను ఈ ప్రగతి భవన్లో ఉన్న, ఫామ్ హౌస్లో ఉన్న, ఆయన ఏ రూములు ఉన్నా ఆ రూమ్ నుండి బయట ఏం జరుగుతుందో తెలుసుకోలేని విచిత్ర పరిస్థితిలో ఆయన ఉండిపోయినరు. ఆ కోటరీ అంత కట్టుదిట్టంగా అక్కడ ఆయనను అట్లా విత్ ఇన్ ద 4 walls చేసేసింది. ప్రజలకు ఇష్టమైన తెలంగాణని నా భుజాల మీదకి ఎత్తుకున్న, తెలంగాణ తెచ్చిన నేను అని అనుకున్నారు తప్ప, అదే తెలంగాణ ప్రజలు ఈరోజు మా కుటుంబం వల్ల, మా ప్రభుత్వం వల్ల ఎంత ఇబ్బందుల పాలవుతున్నారు. ఈవెన్ నాకు ఉద్యమంలో సహకరించిన ఉద్యమకారులు కానివ్వండి, నా పార్టీలు ఉన్న చిన్న నాయకులు కానివ్వండి, నన్ను కలవలేకపోయే పరిస్థితి కల్పించిండ్రు. ఒక కూటరి మొత్తం క్యాప్చర్ చేసేసింది అనేది ఆయన కనుక్కోలేకపోయినరు. దాని మీద దృష్టి కూడా పెట్టలేదు ఆయన. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడం వల్లనే కేసీఆర్ ఓడిపోయారనేది ఇంకో చర్చ. నిజమే అంటారా? సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత, దాదాపుగా 2 సార్లు గెలిపించినారు ఆ ఎమ్మెల్యేలని,
ఇప్పటికి కూడా మా ఊర్లలో మండలాల్లో రియల్ ఎస్టేట్ అని చెప్పేసి భూ కబ్జా అని చెప్పేసి దాన్ని పసిగట్టడంలో కేసీఆర్ ఫెయిలియర్ అంటే ఏం చెప్తారు? సిట్టింగ్లు అందరినీ అనొద్దు, సిట్టింగ్లు అందరు కాదు, కొందరి వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది జరిగింది, ప్రజలకు అల్టిమేట్గా ఇబ్బంది జరిగింది. ప్రజలకు ఎవరి వల్ల అయితే, ఏ ఎమ్మెల్యే వల్ల, ఏ నాయకుని వల్ల అయితే తీవ్రంగా ఇబ్బంది జరుగుతుందో, నాయకున్నైతే వాళ్ళని ఒక పనిష్మెంట్ ఇచ్చే విధంగా, ఎమ్మెల్యేలనైతే వాళ్ళ సీట్ కట్ చేసే విధంగా కేసీఆర్ గారు జాగ్రత్త వహిస్తే ఈరోజు మళ్ళా వాళ్ళే అధికారంలోకి వచ్చేవాళ్ళు. కానీ అక్కడ ఈ కింది స్థాయి నుంచి పై స్థాయికి ఏమవుతుందో తెలియని పరిస్థితి వేసి పెట్టేసిండ్రు. పై స్థాయి వాళ్ళని కలుసుకునే పరిస్థితి ప్రజలకు లేకుండా పోయింది. ప్రజలు ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు, ముఖ్యమంత్రి ప్రజల దగ్గరికి పోయే పరిస్థితి లేదు. అంచెలంచెలుగా కంచెలే, అంచెలంచెలుగా గోడలే, అట్లా అయిపోయింది. అసలు విచిత్రం ఏంది అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఆయన కరెక్ట్గా ఇవ్వకపోవడం అనేది ఎంత దారుణం అంటే ముందుగానే తన ఓటమిని పసిగట్టుకున్నాడా అంటే ఏం చెప్తారు కేసీఆర్? అస్సలు కట్టుకోలేదండి ఓటమి. అసలు ఒక్కసారి మాటకు ఇంటెలిజెన్స్ రిపోర్టు ఓడిపోతున్నారు అని చెప్తే మాటకు అదేంటి, నేను ఇన్ని పథకాలు పెట్టినా కదా, ఇన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నా కదా, ఎందుకు ప్రభుత్వం ఎందుకు రాదు అని అన్నారని తెలిసింది. అంటే ప్రచారం సమయంలో మీరు అప్డేట్ తెలుసుకున్నారా అండి? ప్రగతి భవన్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది మీరేమైనా అప్డేట్స్ తెలుసుకున్నారా? నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కానీ నాకే ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తుంది. ఏ రకంగానంటే అది ఇప్పుడు మా ప్రభుత్వంలో ఉన్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియదు, గత ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ గారికి తెలియదు. ఎంతమంది హయ్యర్ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ ఎంతమంది నాకు కాంటాక్ట్లో ఉన్నారు అప్పుడు ఇప్పుడు. అది ఇప్పుడు వీరికి తెలియదు, అప్పుడు వారికి తెలియదు. కానీ వాళ్ళే నన్ను ఒక నికార్సైన ఉద్యమకారిణిగా, తెలంగాణ ఆడబిడ్డగా కరెక్ట్గా ఉంటా కాబట్టి వాళ్ళు గౌరవించి వాళ్ళు నాతోటి కాంటాక్ట్లో ఉండేవాళ్ళు. గత ప్రభుత్వం చేసిన ఇబ్బందులను కానివ్వండి, వాళ్ళు అనుసరించే విధానాన్ని కానివ్వండి, ఇది కరెక్ట్ సిస్టంలో పోవట్లేదు వీళ్ళు అని చెప్పుకొని బాధపడేవాళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్. కానీ ఇది ఎవరు ఊహించరు. ఈమెకు అంత ర్యాపో ఉందా అని కేసీఆర్ ఊహించలేకపోయిండ్రు. ఇప్పుడున్న మా రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారికి కూడా ఆ విషయం తెలియదు. కానీ నేను వద్దన్నా కానీ నాకు అసలు ఏది అవసరం లేదు ఇన్ఫర్మేషన్ అనుకున్నా కూడా ఇది జరుగుతుంది అని కరెక్ట్గా చెప్పే వాళ్ళు ఎంతోమంది వెల్ విషర్స్ నాకున్నారు. ఓకే, సో ఇప్పటికి కూడా కేటీఆర్ దగ్గర అహంకారం తగ్గలేదా అంటే ఏం చెప్తారండి? ఇప్పటికి కూడా సీఎం అనే పదం కంటే కేసీఆర్ అనే 3 అక్షరాలే పవర్ఫుల్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ అధికారంలో ఉండే కంటే ప్రతిపక్షంలో ఉండడమే డేంజరు, ఆయన అసెంబ్లీలోకి వస్తే ఇక భూకంపమే అని చెప్పినట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిజమే అంటారా అండి? ఇప్పటికీ అహంకారం తగ్గలేదంటారా? సీఎం కంటే కేసీఆర్ అనే 3 అక్షరాలు పవర్ఫుల్ అంటారా? అంటే ఆ పార్టీకి పవర్ఫుల్ కదా, టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ అయిన పార్టీకి వాళ్ళ నాయకులకు సీఎం కంటే కేసీఆరే పవర్ఫుల్. కేసీఆరే సీఎం అయిండు కానీ సీఎం కేసీఆర్ కాలే కాబట్టి వాళ్ళకు డెఫినెట్గా పవర్ఫుల్లే. మళ్ళీ కేటీఆర్ అట్లా అనటంలో అదొక పొలిటికల్ స్ట్రాటజీ ఉంది. మళ్ళీ ప్రజలను రీచ్ అవ్వడానికైనా, మళ్ళీ వాళ్ళు గెటాన్ అవ్వడానికైనా అదొక పొలిటికల్ స్ట్రాటజీ కదండి. ఓకే, ఇంకోటి అంటే తన ఎమ్మెల్యేని కాపాడుకోవడం గురించే ఈ స్టేట్మెంట్ ఇచ్చారని అనుకోవచ్చా? ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కంటే ముఖ్యంగా ఎక్కడైతే పోగొట్టుకున్నామో మళ్ళా తిరిగి అక్కడి నుంచే మనము తెచ్చుకోవాలనే దాంట్లో అదొక పొలిటికల్ మైండ్ గేమ్. ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ అనే పదాన్ని యాడ్ చేసే అవకాశం ఉందంటారా? బీఆర్ఎస్ అనే పదం వాళ్ళకు అచ్చురాలని చెప్పేసి ఒక సెంటిమెంట్ ను పక్కన పెట్టేసాము అని చెప్పేసి, ప్రజలే మమ్మల్ని పక్కన పెట్టారని చెప్పేసి ఇప్పుడు బీఆర్ఎస్ కోటరీలో వినిపిస్తున్న పరిస్థితి టీఆర్ఎస్ ని మళ్ళీ అంటే బీఆర్ఎస్ ని టీఆర్ఎస్ గా మార్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? ఆ లైన్లో వెళ్ళే అవకాశం ఉందా? డెఫినెట్గా యాక్చువల్లీ అయితే టీఆర్ఎస్ లాగా ఉంటేనే బాగుండేది. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేసి మళ్ళీ బీఆర్ఎస్ను టీఆర్ఎస్ చేస్తే ఏ రకంగా ఉంటుంది అనేది కేసీఆర్ డెఫినెట్గా ఆలోచిస్తుంటారు. ప్రతి సెకండ్ ప్రతి మినిట్ కూడా కేసీఆర్ అనే వ్యక్తి రాజకీయాలే ఆలోచిస్తారు తప్ప వేరే ఆలోచించరు. పొలిటికల్గా పార్టీ గెటాన్ అవ్వాలన్నా, తాను గెటాన్ అవ్వాలన్నా ఆయన ఏ నిర్ణయం అయినా తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు కేసీఆర్ ఒక ఎమ్మెల్యే,
ఆయన అపోజిషన్ లీడర్ కాబట్టి అసెంబ్లీలో అటు రేవంత్ రెడ్డి ఇటు కేసీఆర్ మధ్య వాతావరణం ఎట్లా ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారండి? కేసీఆర్ అసెంబ్లీకి అడుగుపెట్టినప్పుడు మనము ఊహించుకోవడానికి చెప్పడానికి ఉంటుంది. కానీ గతంలో రేవంత్ రెడ్డి గారే పిసిసి అధ్యక్షుని కాకముందే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోకి అడుగు పెట్టొద్దని కొడంగల్లో ఓడించారు. ఇప్పుడు తన స్థానంలో తన సీట్లో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూసుకుంటూ కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ళి రేవంత్ రెడ్డి తోటి ఫేస్ చేయగలుగుతారా? ఓకే, అంటే గతంలో చంద్రబాబు నాయుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అటు జగన్మోహన్ రెడ్డి అధికార పక్షంలో ఉన్నారు, ఆయన వెళ్ళినారు, సభా మర్యాదను కూడా కాపాడిన పరిస్థితి. ఇటు కేసీఆర్ కూడా అట్లా జరిగి ఉండే అవకాశం మీరు అనుకుంటున్నారు? ఉండే అవకాశం ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఓకే, రమ్యారావు గారు, కాంగ్రెస్ పార్టీలో మీ పొజిషన్ ఏంటి అంటే ఏం చెప్తారు? సో దాదాపుగా 2018 నుంచి మేము కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని చూస్తూనే ఉన్న పరిస్థితి. సో ఇప్పుడేమో నామినేటెడ్ పోస్టులు అంటున్నారు, లోక్సభ ఎన్నికలు అని చెప్తున్నారు, మిమ్మల్ని ఎట్లా చూడొచ్చండి? నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటి నుండి పిసిసి అధికార ప్రతినిధిగా చేసిన, మళ్ళీ మొన్న ఎలక్షన్స్కి ముందు పిసిసి క్యాంపెయిన్ కమిటీ జాయింట్ కన్వీనర్ పోస్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ పోస్ట్లో కంటిన్యూ అవుతున్నా. రేపు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎమ్మెల్సీస్ ఉన్నాయి, కార్పొరేషన్ నామినేట్ అవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. డెఫినెట్గా మా ముఖ్యమంత్రి అయిన రేవంత్ అన్న గారు డెఫినెట్గా నాకు మంచి స్థానం ఇస్తారు. అంతకుముందు ఎట్లున్నానో అంతకు 10 బాధ్యతతోటి పనిచేస్తా. పార్టీకి కానీ మా ప్రభుత్వంలో కానీ ప్రజల కోసం ప్రభుత్వం ఉంటుంది. ఓకే, సో ఇటు పక్క ఏంటంటే రామమందిర నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానం పంపారు, కానీ కాంగ్రెస్ పార్టీ వెళ్ళని పరిస్థితి. ఎట్లా చూస్తారండి రామమందిర నిర్మాణము? అంటే మీరేమో ఇప్పుడే సడన్ గా ఎందుకు ప్రారంభోత్సవం చేస్తున్నారు, శ్రీరామనవమికి ప్రారంభోత్సవం చేసుకోవచ్చు కదా అని చెప్పేసి మీరు చెప్తున్నారు, వాళ్ళేమో ఎలక్షన్స్ ముందే ప్రారంభోత్సవం. ఎట్లా చూస్తారండి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా? డెఫినెట్గా ఈరోజు నేను న్యూస్ పేపర్లో చూసాను, 4 స్వామీజీలు కూడా మెయిన్ స్వామీజీలే మేము దీనికి వెళ్ళాము, మేము ఈ నిర్ణయాన్ని ఈ 22వ తారీఖు అయోధ్య రామమందిరం దానికి మేము వెళ్ళట్లేదు అని వాళ్ళు వ్యతిరేకించారు. మరి ఒక మఠాధిపతులు వ్యతిరేకిస్తున్నారు అంటే మొత్తం ఆలయ నిర్మాణం పూర్తవక ముందు ఆగమేఘాల మీద ఎందుకు ప్రారంభోత్సవం చేసే పరిస్థితి ఉంది అని ఎంతో శాస్త్రాలు అవసాన పోసిన మఠాధిపతులు అంటున్నారు. అంటే దాంట్లో డెఫినెట్గా ఉంటుంది కదండి. కాకపోతే బీజేపీ పార్టీ డెఫినెట్గా మార్చిలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి అన్నారు కాబట్టి అందుకని ఇప్పుడు వాళ్ళ ఆలయ ప్రారంభానికి కొనుక్కున్నారు. ఇప్పుడు కేటీఆర్ చెప్తున్నారు బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ కారు సర్వీసింగ్ కి వెళ్ళింది, షెడ్డుకు వెళ్ళలేదు ఇంకా అని చెప్పేసి. ఎట్లా చూస్తారండి వ్యాఖ్యల్ని? మరి ఇప్పుడు ఏదో ఒకటి చెప్పుకోవాలి కాబట్టి ఆ రకంగా కేటీఆర్ చెప్పాడు. అంటే కార్యకర్తల వాళ్ళ పార్టీ కార్యకర్త నుంచి ఇప్పుడున్న ఎమ్మెల్యేల వరకు కూడా నిరాశ నిస్పృహలకు లోన్ కావద్దు, అయిపోయింది ఇంకా బీఆర్ఎస్ స్కేల్ కథం అని అనుకోకుండా ఉండడానికి ఇది టెంపరీ అంతే, మళ్ళీ మనమే వస్తాము అనే దాంట్లో వాళ్ళకు కార్యకర్తలకు నాయకులకు మనోధైర్యం నింపడానికి ఆయన మాట్లాడే మాటలు అవి. ఓకే, ఇటు పక్క కడియం శ్రీహరి అని చెప్తున్నారు మీరు లంక బిందెల కోసం వచ్చారా లేకపోతే ఖాళీ బిందెల కోసం వచ్చారా అన్నట్టు ఆయన స్టేట్మెంట్. ఎట్లా చూస్తారండి? కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం లంక బిందెల కోసమే వచ్చిందంటారు. అక్కడ లంక బిందెలు ఉన్నాయా లేకపోతే ఖాళీ బిందెలు ఉన్నాయా సెక్రటరీ? కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా లంక బిందెలు ఉంటేనే పనిచేస్తాము లేకుంటే చెయ్యము అనే మాట ఏ రోజు చెప్పారు. కాకపోతే ప్రజలకు అర్థం అవ్వాలని మా సీఎం రేవంత్ అన్న గారు ఇక్కడ లంక బిందెలు ఉండాల్సిన స్థానంలో ఖాళీ బిందెలు ఉన్నాయి అని చెప్తే దాన్ని మరి మీడియా వక్రీకరించి దాన్ని రేవంత్ రెడ్డి గారు అట్లా అన్నారు అని ఒకటి అన్నారు. ఆయన ఎందుకంటారు? బరాబర్గా ఇక్కడ లంక బిందెలు ఉండాలి. మిగులు రాష్ట్రంగా ఉండి రాష్ట్రం విడిపోయేటప్పుడు మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని లంక బిందెలు ఉండాల్సిన ప్లేస్లో ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్నాక ఖాళీ బిందెలు చేసేసిండ్రు గత ప్రభుత్వము అని ఆయన చెప్పిన మాటను వక్రీకరణ జరిగింది అక్కడ. ఓకే, నిజంగా కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటారా? ఒకవేళ జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా విచారణ ఎందుకు చేస్తలేదు అని చెప్పేసి బీజేపీ అంటుంది, సిబిఐ విచారణ ఎందుకు జరపట్లేదు అని చెప్పి. నిజంగా కేసీఆర్ అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా కాళేశ్వరం స్కామ్లో? అసలు
వేరే పార్టీ వాళ్ళని అటు వదిలిపెట్టండి, కానీ బీజేపీ వాళ్ళకి ఏమన్నా మతున్న మాటలేనా అవి? 36 రోజులకే మీరు ఎందుకు విచారణ చేయలేదు కాళేశ్వరం మీద అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఆ బ్రిడ్జ్ దగ్గరికి, ప్రాజెక్టు దగ్గరికి మా 5-6 మా మంత్రులు వెళ్ళిండ్రు, ఎంక్వైరీ వేసిండ్రు, నడుస్తూనే ఉంది. మొన్న ఇరిగేషన్ మినిస్టరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాని మీద సమీక్షిస్తూనే ఉన్నారు. మరి మీరు 2 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎన్నో అవినీతి చేసింది అని చెప్పిన మీరు మరి మీరెందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? 36 రోజులకే ఆగమాగం గాయ అవుతున్నారు బీజేపీ వాళ్ళు. ఓకే, అంటే కేవలం మేడిగడ్డ మీదే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నారు, కాళేశ్వరం మీద ఎందుకు చేస్తలేరు? ముఖ్యంగా కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డిని ఎవరు కాపాడుతున్నారని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తున్నారు. కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు అసలు? ఆయన సెంట్రల్ మినిస్టర్ హోదాలో ఉండి కిషన్ రెడ్డి గారికి అసలు ఈ మెగా కృష్ణారెడ్డి అన్నట్టు ఆయన బీజేపీ వైపు ఉన్నాడా, కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నాడా, ఎవరి వైపు ఉన్నాడు? బీఆర్ఎస్ బీజేపీ వైపే ఉన్నాడు కదా మెగా కృష్ణారెడ్డి అన్నట్టు ఆయన. మరి ఇంకా దొంగ దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టు కిషన్ రెడ్డి గారు ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నట్టు? అంటే ఏది ఏమన్నా కానీ మేము ఎట్లా మాట్లాడినా చెల్లుతుంది, మేము కేంద్రంలో ఉన్నాం, ఏం చేసినా నడుస్తుంది అని అడ్డగోలు ఇష్టం ఉన్నట్టు ఆయన స్థాయిని, పాపం ఆయన వయసు కాదు, ఆయన స్థాయి హోదాను మర్చిపోయి దిగజారి మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి గారు. ఓకే, ఈ ఫార్ములా రేస్లో నిజంగా అవినీతి జరిగిందంటారా? అవినీతి జరిగింది అని ఒక అతన్ని తెచ్చి జైల్లో కూడా పెట్టేసిండ్రు కదా ఆల్రెడీ. దాని మీద ఇమీడియట్గా యాక్షన్ కూడా తీసుకుంటున్నారు కదా. ఓకే, అంటే బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు ఎందుకు ప్రభుత్వము అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఫార్ములా రేస్ను కొనసాగించలేదు, ఒకవేళ కొనసాగించి ఉంటే హీరోయిన్లు కానీ హీరోలు కానీ లేకపోతే మన ఖ్యాతి, హైదరాబాద్ ఖ్యాతి ఎక్కడో ఉండేదని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. నిజమే అంటారా? ప్రశంసలు వచ్చే అవకాశం వచ్చేది కాదంటారా? గతంలో హీరోలు వచ్చారు, హీరోయిన్లు వచ్చారు కేటీఆర్ హయాంలో. అవునండి, హీరోయిన్లు వస్తేనే ఖ్యాతి వస్తుందా? హీరోయిన్ల వల్లనే తెలంగాణ వచ్చిందా? అంటే ఇంకా ఇంటలెక్చువల్స్ వద్దు, మేధావులు వద్దు, ప్రజల ఒపీనియన్ అవసరం లేదు, ఏది అవసరం లేదా? మీ ఇష్టం ఉన్నది మీకు బెనిఫిట్ అయ్యి మీకు నచ్చింది, మీరు మెచ్చింది, ఇష్టమున్న స్కీమ్స్ పెట్టుకుంటూ అలా స్కామ్స్ జరుపుకుంటూ దాన్ని మళ్ళీ హీరోలు అని అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ అనేది హీరోయిన్ల చుట్టే తిరుగుతుంటుందా? ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమా? హీరోయిన్ల కోసం, ఇండస్ట్రీ కోసం, కేవలం సినిమా ఇండస్ట్రీ కోసం పనిచేసే ప్రభుత్వమా? ఇంకా ఎంత అసలు అపఖ్యాతి అండి అట్లా మాట్లాడడము. హీరోయిన్ల కోసం ఈ కార్ రైసు అనేది అసలు ఎంత అపఖ్యాతి మూటగట్టుకుంటారు. అది బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన అపఖ్యాతి కూడా కాదు, తెలంగాణకు వచ్చిన అపఖ్యాతి. ఓకే, ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఏ పార్టీల మధ్య టగ్ ఆఫ్ వార్ ఉండే అవకాశం ఉంటారు? కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కా, లేకపోతే కాంగ్రెస్ కును బీజేపీకా? అంటే ఏం చెప్తారండి? డెఫినెట్గా కాంగ్రెస్కు బీజేపీకే ఉంటుంది. కేసీఆర్తో ఉండదా? పోటీ ఉండదా? ఇంకెక్కడ ఉంటుందండి, ఏముందని? కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అటు సోనియా గాంధీ గారు ఖమ్మం నుంచో లేకపోతే నల్గొండ నుంచో పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఎట్లా చూస్తారండి? నాకు తెలిసినంత వరకు కేసీఆర్ గారు మెదక్ కంటే ముందు ఫస్ట్ కరీంనగర్ నుండి వేసే అవకాశం ఉంది. కరీంనగర్ కాని పక్షంలో ఆయన మెదక్కు వెళ్తారు అనుకుంటున్నాను. కానీ మెదక్కు సోనియా గాంధీ వస్తారు అనే ఇన్ఫర్మేషన్ ఆయనకు ఉంటే మటుకు ఆయన మెదక్లో అస్సలు చేయరు. ఓకే, ఇప్పుడు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర గురించి ఎట్లా చూస్తారండి? మీరు మళ్ళీ పవర్లో వచ్చే అవకాశం ఉందా కేంద్రంలో? డెఫినెట్గా మేము ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండే పార్టీ. మేము పవర్లో ఉండాలనే దానికంటే ప్రజలతోటి ఉండాలి అని అనుకునే పార్టీ మా పార్టీ కాబట్టి అందుకే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అట్లాగే భారతదేశ వ్యాప్తంగా గాంధీ కుటుంబం అంటేనే కాంగ్రెస్ అంటేనే గాంధీ కుటుంబం. ఆ రకంగా త్యాగాలు చేసిండ్రు వాళ్ళు కాబట్టి నేను ఆ మాట చెప్తున్నాను, వేరే రకంగా కాదు. అట్లాంటి వాళ్ళను భారతదేశ వ్యాప్తంగా ఆదరిస్తారు కాబట్టి డెఫినెట్గా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. అంటే ఇప్పుడు కేసీఆర్ పవర్లో ఉన్నప్పుడు ముఖ్యంగా జిల్లాలను 33 జిల్లాలుగా విభజించడం జరిగింది. ఇప్పుడు మీరేమో జిల్లాల విభజన అనేది తగ్గించాలి, 22కే చేయాలని చెప్తున్నారు. అంటే పునర్విభజన జరిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? రేవంత్ చేస్తారా? డెఫినెట్గా జరిగే అవకాశం కాదు, జరగాల.
అవసరం లేదు, అన్ని జిల్లాలు అవసరం లేదు. 2 కాన్స్టిట్యున్సీలకు ఒక జిల్లా అయింది పిచ్చి పిచ్చిగా. అసలు ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉండాల్సిన అవసరం ఉంటుంది, దానికి తగ్గ నిధులు ఉండాలి. బడ్జెట్ ఏమో ఖాళీ అయిపోయే, మరి వాళ్ళు ఎట్లా సర్వీస్ చేయాలి, వాళ్ళకు స్టాఫ్ రిక్రూట్మెంట్ కావాలి, రిక్రూట్ అయిన వాళ్ళకి మనము శాలరీస్ ఇవ్వాలి. ఇక్కడనేమో ఖజానా లేదు. అసలు అన్ని డిస్ట్రిక్ట్సే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరం లేదు. పాత 10 జిల్లాలే బాగుండేది. కానీ పాలనాపరంగా అయినా భౌగోళికంగా అయినా పాత 10 జిల్లాలు బాగుండేదండి. ఓకే, ముఖ్యంగా కాంగ్రెస్ తప్పుడు హామీలు ఇచ్చే పవర్లోకి వచ్చిందంటారా? దాదాపుగా అమలు గాని హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి నయవంచన చేసి పవర్లోకి వచ్చారు. ఆ హామీలన్నీ 420 హామీలు అని చెప్పి కేటీఆర్ అనడం జరిగింది. నిజమే అంటారా? అవునండి, ప్రతిపక్ష నేతగా ఆయన మాట్లాడతాడు ఆ మాటలు. మరి ప్రతిపక్ష నేతగా ఆయన మమ్మల్ని 420 అనే ముందు మరి మీరు ఎన్ని వేల వాగ్దానాలు చేసిండ్రు, మీరు ఎన్ని అబద్ధాలు ఆడినరు, మీరు ఎంత మాయమాటలు చెప్పిండ్రు. మీరు 9 సంవత్సరాల పైన మీరు అధికారంలో ఉంటే మీరు మొట్టమొదటి రోజు చెప్పిన వాగ్దానం నిలబెట్టుకున్నారా? అసలు మీకు కాంగ్రెస్ పార్టీని విమర్శించి అంత పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు, నయవంచన మోసము అని. మీకు అర్హత ఉందా అసలు? ఫస్ట్ మరి తెలంగాణ ఇచ్చినాక 2 టర్మ్స్ పవర్లో ఉంది మీరు, మరి మీరు ఇచ్చిన హామీలే మీరు నిలబెట్టుకోలే కదా, మరి మిమ్మల్ని ఏమనాలి మేము? కానీ అదే తెలంగాణ ప్రజలు విజ్ఞతతోటి తెలుసుకున్నారు, ఎవరు మాయమాటలు చెప్తున్నారు, ఎవరు మభ్య పెడుతున్నారు అని తెలుసుకొని కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆదరించిండ్రు, ఆశీర్వదించిండ్రు. మేము అధికారంలోకి వచ్చినాం. కానీ 100 రోజుల్లో మీరు ఒకవేళ మీ హామీలను అమలు చేయకపోతే మళ్ళీ ఉద్యమాలు చేస్తాము అని చెప్తున్నారు. నిజమే అంటారా? మళ్ళీ చేసే అవకాశం ఉందా? మళ్ళీ హరీష్ రావు పెట్రోల్ పోసుకోవడము, లేకపోతే తెలంగాణ బంధువులుగా మన పాత రోజులు మళ్ళీ మనం చూడాల్సిన అవసరం వస్తుందా? ఇక వాళ్ళు 100 రోజుల్లో మీరు చేయకుంటే మేము ఇది చేస్తాం అది చేస్తామని డెడ్ లైన్స్ పెట్టడము, బెదిరించే రకంగా ప్రజలను కవ్వించే విధంగా చేయడము, అంటే ఆ రకంగా మళ్ళీ ప్రజలకు దగ్గర అవ్వడానికి చేసుకుని అదొక రూట్ తప్ప వేరే. ముఖ్యమంత్రులనే ఉరిపించిన సంస్కృతి మాదని చెప్తున్నారు, సీఎంలనే ఉరిపించిన చరిత్ర మాదని చెప్తున్నారు. ప్రజలు కూడా అదే పని చేస్తారు కదా, ప్రజలు కూడా సీఎంలను ఎక్కిస్తారు, దించిపిస్తారు కదా. ఇప్పుడు అదే కదా ప్రజలు చేసింది. మొన్న 2 సార్లు మిమ్మల్ని ఎక్కించిండ్రు, ఇప్పుడు దించి మమ్మల్ని ఎక్కించిండ్రు కదా. ఓకే, నమస్కారం మేడం. నమస్కారం.